చెప్పండమ్మా. అంటే ఈ రోజు నిరుద్యోగులు ఇంకా కొట్లాడే పరిస్థితి వస్తుంది. మరి ఎట్లా సార్ ఈ రోజు V6 లో ఒక న్యూస్ ఇచ్చారు సార్. ఆల్రెడీ గ్రూప్ 2 ఎగ్జామ్ యథావిధిగా నడుస్తుంది. గ్రూప్ 2 పోస్టులు పెంచాము, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. అసలుకి ఇప్పటి వరకు 6-7 మంత్స్ అయిపోతున్న దగ్గరకు వస్తున్నా కూడా ఎలాంటి క్యాలెండర్ ఇవ్వలేదు. phase 1 అయిపోయింది, phase 2 అయిపోయింది, అన్ని అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చింది ఎక్కడ ఇచ్చారు సార్? ఇవ్వలేదు. మేమేం అడుగుతున్నామంటే ఆల్రెడీ గవర్నమెంట్ రాకముందు మమ్మల్ని చాలా మంది ఇప్పుడు ఎవరైతే పదవులు పొందినారో వాళ్ళందరూ మమ్మల్ని చాలా రెచ్చగొట్టి ఇదంతా చేసుకుంటూ వచ్చారు. మీకు పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అని చెప్పి మమ్మల్ని అందరు నిరుద్యోగుల్ని బుక్స్ పక్కన పెట్టండి, మీరు వెళ్ళి కార్యకర్తలాగా మారి మా ప్రభుత్వాన్ని గెలిపించండి అన్నారు. అదే స్టూడెంట్స్ అందరూ అన్నలు అందరూ నిరుద్యోగ బస్సు యాత్ర చేసి ఇంత దాకా వస్తే ఇప్పుడు ఎందుకు సార్ పట్టించుకోవడం లేదు? అంటే మీరు అవసరానికి వాడుకున్నారు మమ్మల్ని అందరినీ, ఇప్పుడు అవసరం లేదు మీతో పనేంటి అన్న వేలో ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ చేజారిపోతుందని ప్రభుత్వం గురించి ఆలోచిస్తున్నారు, కానీ నిరుద్యోగులందరూ రోడ్ల మీద తిరుగుతుంటే మాత్రం పట్టించుకుంటలేదు సార్. ఇప్పుడు కనీసం ఈ రోజైనా స్పందన వచ్చే ఛాన్స్ ఉంటుంది. మోతీలాల్ గారి పరిస్థితి ఎట్లా ఉంది సార్? మోతీలాల్ అన్న చాలా సీరియస్ కండిషన్ ఉంది సార్. ఈ రోజుకి 5 days ఆయన ఐసీయూలో ఉన్నాడు. సో అతనికి గాంక ఏమన్నా అయితే మాత్రం అది ప్రభుత్వం చూపించే వైఖరే సార్. అన్న చాలా సీరియస్ కండిషన్ ఉంది, తను ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. దీనికి ఏదైతే ఉందో మా డిమాండ్స్ అన్ని నెరవేరేదాకా మేము ఖచ్చితంగా ఫైట్ చేసాము. ప్రతిపక్షాలే వీళ్ళని విసుగలుపుతున్నాయని చెప్తున్నారు. మరి వీళ్ళు మరి దీన్ని ఎట్లా? లేదు సార్, ప్రతిపక్షాలు ఆ రోజు కూడా మరి మీరు మాకు నిరుద్యోగుల సమస్య ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి నిరుద్యోగులు ఊసుకొట్టిండ్రు కదా సార్. ఇప్పుడు మేము మాకు సమస్య వచ్చినప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం. అది తప్పేలా అయింది? మీరు చేసిన తప్పు అయితే వాళ్ళు చేసిన తప్పు అయిద్దా? ఒకసారి ఆలోచించండి. మాకు సమస్య వచ్చినప్పుడు మేము వాళ్ళని మద్దతు అడుగుతున్నాం, అది తప్పేలా అయింది సార్? మరి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? అసలు నెరవేరే ధోరణి కనపడుతుందా, కనపడట్లేదా? మరి ఈ రోజు V6 లో ఇచ్చింది సార్. వాళ్ళకి మరి తెలివి ఉందో లేదో నాకు తెలుస్తలేదు, లేకపోతే ఇంత చెయ్యరు. ఇంతమంది నిరుద్యోగులు బయటకు వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటే ఇంకా యథావిధిగా అన్న వేలోనే మాట్లాడుతున్నారు. మాకు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. సో అదే సేమ్ సిలబస్ ఉంది. DSC వాళ్ళకి కూడా ఎగ్జామ్ ఉంది. వాళ్ళు ఒక 40 days టైం కూడా అడుగుతున్నారు. పోస్టులు పెంచి వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి, ప్లస్ 1:100 చేయాలి. ఏదైతే ఉందో గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్ ఉంది, అదొక 10 days గ్యాప్ లోనే పెట్టాలి అనేది ప్రధాన డిమాండ్స్. ఇవి చేయకపోతే ఇంకెందుకు సార్? మేము ఏరుకోరు తెచ్చుకునే ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తే మేము ఎందుకు ఊరుకుంటాం సార్? మేము ఊరుకోం. ఇంకెక్కడ దాకా పోతామో అక్కడ దాకా పోతాం. నాయకులు మరి ఇప్పుడు ఏమయ్యారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున కొట్లాడుతాన్న నాయకులు సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అలా అసలు ఏంటిదంటే అప్పటి వరకు వాడుకున్నారు, వదిలేసారు, ఎడిపోయినో కూడా తెలియదు. కనీసం చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాట్లాడిపిస్తారు, కానీ వాళ్ళు ఇప్పుడు రావడానికి మాత్రం వాళ్ళకి టైం దొరుకుతలేదు. అంటే నిరుద్యోగ వాళ్ళొక్కరు సార్ వాళ్ళే నీట్ ఎగ్జామ్స్ వాళ్ళే ఈ రోజు ప్రభుత్వాన్ని ఏరుకోరు తెచ్చుకున్నారు. మేము కాదు తెచ్చింది. మేమందరం ఒక్కసారి అడగండి సార్, ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఇదంతా చేసుకుంటూ వచ్చిర్రు. ఇప్పుడు మరి ఏమైపోయిండు సార్? ఒక్కసారి ఆలోచించాలి.